ఒక 30 గంటల కోర్సుని కంప్లీట్ చేయడం నిజంగా కష్టం. కానీ మీకు నేను చెప్తున్నాను, 30 గంటల కోర్సుని 30 రోజుల్లో మీరు చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు. టోటల్గా ఈ కోర్సులో మనకి 84 చాప్టర్స్ ఉంటాయి. ఆ యొక్క 84 చాప్టర్స్ని మీరు 3 భాగాలుగా విభజించుకోవచ్చు. ఎవరికైతే అసలు జావాస్క్రిప్ట్ అనేది పూర్తిగా తెలియదో, అసలు జావాస్క్రిప్ట్ అంటే ఏంటో కూడా తెలియదో, వాళ్ళందరూ ఈ యొక్క ఫస్ట్ చాప్టర్ నుండి స్టార్ట్ చేయాల్సిందే. అలా కాదు మాకు కొంచెం జావాస్క్రిప్ట్ వచ్చు అనుకున్న వాళ్ళు 21st చాప్టర్ నుండి స్టార్ట్ చేస్తారు. సరే, అసలు ఫస్ట్ 1 to 20 చాప్టర్స్లో ఏం చెప్పబోతున్నాను అనే దాని గురించి మాట్లాడుతాను. చూడండి, ఫస్ట్ చాప్టర్ వచ్చేసి అసలు మనం జావాస్క్రిప్ట్ ఎందుకోసం నేర్చుకోవాలి, వై షుడ్ ఐ లెర్న్ జావాస్క్రిప్ట్. అసలు తర్వాత అసలు జావాస్క్రిప్ట్ అంటే ఏంటి, జావాస్క్రిప్ట్ను ఉపయోగించి మనం ఏం చేయొచ్చు, ఆ తర్వాత ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, అలానే ఫుల్ స్టాక్ అంటే ఏంటి, జావాస్క్రిప్ట్ ఇంజిన్ అంటే ఏంటి, దాంతోపాటు కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ తర్వాత విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేస్తాము, మన యొక్క ఫస్ట్ జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ని రాస్తాము. తర్వాత మీకు console.log గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఈ యొక్క జావాస్క్రిప్ట్కి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ ఎక్కడ ఉంటుందో అది ఏ విధంగా చదవాలి. ఆ తర్వాత అలర్ట్ అనేటువంటి మెథడ్, ఓవర్వ్యూ ఆఫ్ డేటా టైప్స్, స్ట్రింగ్స్ అండ్ స్ట్రింగ్స్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్, వేరియబుల్స్, కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, లెట్, వేర్, కాన్స్టెంట్, స్టేట్మెంట్స్, ఎక్స్ప్రెషన్స్, లిటరల్స్, అలానే జావాస్క్రిప్ట్ని సింగిల్ థ్రెడెడ్ అని ఎందుకు అన్నారు, సింక్రోనస్ అలానే ఎసింక్రోనస్ ప్రోగ్రామింగ్ ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, జావాస్క్రిప్ట్లో కామెంట్స్ ఏ విధంగా పెడతాము, అలానే ఫైనల్గా అసలు జావాస్క్రిప్ట్ యొక్క అఫీషియల్ డెఫినేషన్ ఏంటి. సో మీకు చెప్పాను కదా, అసలు మీకు జావాస్క్రిప్ట్లో ఏమీ రాదు, కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను అని అనుకున్న వాళ్ళు మాత్రం ఫస్ట్ చాప్టర్ నుండి స్టార్ట్ చేయండి. అలా కాదు మాకు కొంచెం జావాస్క్రిప్ట్ వచ్చు, నేను ఆల్రెడీ సాఫ్ట్వేర్లో ఉన్నాను, నాకు ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంది అన్న వాళ్ళు ఏం చేస్తారు అనుకోనంటే 21st నుండి స్టార్ట్ చేస్తారు. 21st నుండి 30 చాప్టర్ వరకు ఏం డిస్కస్ చేసుకోబోతున్నాము అన్న దాని గురించి మాట్లాడతాను. ప్రాంప్ట్, టైప్ కన్వర్షన్స్, ఆపరేటర్స్, కంపారిజన్స్, ఇఫ్ స్టేట్మెంట్, అలానే వీటినన్నింటిని ఉపయోగించి చిన్న చిన్న ప్రాజెక్ట్స్లో కూడా మనం వెళ్తామన్నమాట. సురేష్ టెక్స్ హాస్పిటల్, ఫ్రీ బస్ పాసు, అలానే కన్ఫర్మ్ బ్రౌజర్కి సంబంధించి అలర్ట్, ప్రాంప్ట్ ఎలాగ ఉంటుందో అలానే కన్ఫర్మ్ ఉంటుంది కదా, ఆ యొక్క కన్ఫర్మ్కి సంబంధించింది. తర్వాత లాజికల్ ఆపరేటర్స్, ఇవన్నీ కూడా 21st చాప్టర్ నుండి 30 చాప్టర్ వరకు మనం మాట్లాడుకుంటాం. అండ్ వీటితో పాటుగా ఈ యొక్క 10 చాప్టర్స్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి కూడా మాట్లాడుకుంటాం. ఓకే, ఆ తర్వాత ప్రతి కంపెనీలో ఉపయోగించేటువంటి అజైల్ ఫ్రేమ్వర్క్ అంటే మన యొక్క డైలీ కాల్, స్క్రమ్, ఇదంతా ఉంటుంది కదా, దాని గురించి కొంచెం డిస్కస్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ నుంచే అసలైనటువంటి కథ మొదలవుతుంది. మీకు ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, 20 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. నాకు తెలుసు, ఇప్పటికే నాకు ఈ యొక్క జూలై వస్తే 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది సాఫ్ట్వేర్లో. అందరూ జావాస్క్రిప్ట్ మీద వర్క్ చేస్తారు, కానీ నాకు తెలుసు చాలా మందికి జావాస్క్రిప్ట్ ఇంటర్నల్గా ఏ విధంగా వర్క్ అవుతుంది అన్నది తెలియదు అనమాట. రియాక్ట్ మీద, నోడ్ జేఎస్ మీద, వీటన్నింటి మీద వర్క్ చేసేస్తారు, కానీ చాలా విషయాలు తెలియవు. అవి తెలుసుకుంటే మాత్రం మీకు చాలా 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 ఉపయోగపడుతుంది. ఓకే, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, మీకు ఒక 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా చాప్టర్ 33 నుండి మాత్రం గ్యారంటీ చూడండి. ఓకే, చాప్టర్ 33 నుండి చాప్టర్ 84 వరకు ఏమేమి చెప్తాను అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి స్కోప్స్ చాలా ఇంపార్టెంట్, తర్వాత వచ్చేసి హోస్టింగ్ ఇంటర్వ్యూ పరంగా చాలా 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 ఇంపార్టెంట్. అలానే మీరు ఆన్లైన్ ఎక్కడ చదువుకున్నా సరే హోస్టింగ్కి ఒక సింగిల్ లైన్లో చెప్పేస్తారు, ఫంక్షన్ డిక్లరేషన్స్ అలానే వేరియబుల్ డిక్లరేషన్స్ అనేవి టాప్లో పెట్టేస్తారు అని చెప్పేసి. కానీ అది కాదనమాట, నిజమైనటువంటి కథ చాలా ఉంది. సో అదంతా కూడా క్లారిటీగా చెప్పాను. సో మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఇది మాత్రం గ్యారంటీగా చూస్తారు. ఓకే, స్కోప్స్, హోస్టింగ్, ఆ తరువాత చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆబ్జెక్ట్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్స్కి సంబంధించి నేను టోటల్గా 13 చాప్టర్స్ చేశాను. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. మీకు చెప్తున్నాను కదా, మీకు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా తెలియనటువంటి కాన్సెప్ట్స్ నేను చెప్పాను. ఓకే, సో ఆబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి డాట్ ఆపరేటర్, స్క్వేర్ బ్రాకెట్స్, ఫంక్షన్కి మెథడ్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్, కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్, ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఎస్ఐన్, స్ప్రెడ్ ఆపరేటర్, డీప్ క్లోనింగ్, ఆబ్జెక్ట్ డాట్ కీస్, వాల్యూస్, ఎంట్రీస్, ప్రాపర్టీ ఫ్లాగ్స్, అలానే ఆబ్జెక్ట్స్ని ఫ్రీజ్ చేయడం, సీల్ చేయడం, ప్రివెంట్ ఎక్స్టెన్షన్స్ మెథడ్, ప్రోటోటైపల్ ఇన్హెరిటెన్స్, ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్, సింబల్స్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఆబ్జెక్ట్లో ప్రాపర్టీస్ ఉన్నాయో లేదా చెక్ చేయడానికి ఇన్ను, హ్యాజ్ ఆన్ ప్రాపర్టీ, అదేవిధంగా ఫర్ ఇన్ లూప్, అలానే ఈ యొక్క ఆబ్జెక్ట్కి సంబంధించి ఇంటర్వ్యూస్లో రెగ్యులర్గా అడిగేటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఆ తర్వాత ఎరేస్కి సంబంధించినటువంటి పుష్, పాప్, షిఫ్ట్, అన్షిఫ్ట్, అండ్ వీటన్నింటితో పాటుగా ఇప్పటివరకు మనం నేర్చుకున్నటువంటి జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్స్ని ఉపయోగించి స్టాటిక్ వెబ్సైట్స్ని డైనమిక్గా చేస్తామన్నమాట. అది కూడా ఈ యొక్క కోర్సులో మీకు చెప్పాను. టోటల్గా ఇందులో మనం 5 ప్రాజెక్ట్స్ని కూడా డెవలప్ చేస్తాం. సో అందులో భాగంగా చాప్టర్ 52 నుండి HTML అలానే CSS సంబంధించినటువంటి ఓవర్వ్యూ, సురేష్ బయోడాటా ప్రాజెక్టు, అలానే మన యొక్క స్టాటిక్ వెబ్సైట్స్ని డైనమిక్గా చేయడానికి కోసం కొన్ని ప్రాక్టీస్ సెషన్స్,
తర్వాత ఫంక్షన్స్కి సంబంధించినటువంటి పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్, వాటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్, రెస్ట్ పారామీటర్, స్ప్రెడ్ ఆపరేటర్, అలానే జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్ని ఆబ్జెక్ట్స్ని ఎందుకుంటున్నారు, దాంతోపాటు ఫంక్షన్స్ని ఫస్ట్ క్లాస్ సిటిజన్స్ లేదా ఫస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్స్ని ఎందుకుంటున్నారు, అలానే ఫంక్షన్స్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అండ్ వాటితో పాటు మన యొక్క ప్రాజెక్ట్స్లో భాగంగా కౌంటర్ అప్లికేషన్, అలానే జావా స్క్రిప్ట్కి సంబంధించి జావా స్క్రిప్ట్ ఇంటర్నల్గా ఏ విధంగా వర్క్ అవుతుంది, ఒక ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఆ యొక్క ఫంక్షన్ అనేది కాల్ స్టాక్లో ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే మన యొక్క జావా స్క్రిప్ట్ రన్ టైం, కాల్ స్టాక్, ఈవెంట్ క్యూ, మైక్రోటాస్క్ క్యూ, ఈవెంట్ లూప్, వీటన్నిటి గురించి మాట్లాడుతాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక గేమ్ని కూడా మనం తయారు చేస్తాం, లాటరీ గేమ్ అని చెప్పేసి ఒక గేమ్ తయారు చేస్తాం. దాంట్లో భాగంగా math.random, math.floor, అలానే అరేస్కి సంబంధించినటువంటి ఫర్ ఈచ్, మ్యాప్, రెడ్యూస్ అండ్ మన యొక్క లాటరీ గేమ్లో భాగంగా స్టాటిక్ వెబ్సైట్ని డైనమిక్ చేస్తూ సౌండ్స్ని కూడా ఉపయోగిస్తాం అనమాట. అంటే మన యొక్క ఆడియో లైబ్రరీని ఏ విధంగా ఉపయోగించాలి, ప్లే, పాజ్, కరెంట్ టైంని 0కి ఏ విధంగా సెట్ చేయాలి, వీటన్నింటి గురించి కూడా డిస్కస్ చేస్తాం. అండ్ వీటన్నింటితో పాటుగా ఈ కార్ట్ అప్లికేషన్ అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి ఈ కార్ట్ అప్లికేషన్స్ ఏ విధంగా డెవలప్ చేయాలి, సర్వర్ నుండి వచ్చినటువంటి అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ని డైనమిక్గా మన యొక్క వెబ్ అప్లికేషన్స్లో ఏ విధంగా రెండర్ చేయాలి, ఇదంతా కూడా మనం జావా స్క్రిప్ట్ ఉపయోగించే చేస్తాం. ఓకే, జావా స్క్రిప్ట్ ఉపయోగించే డైనమిక్గా డివ్ ఎలిమెంట్స్ని క్రియేట్ చేస్తాం. అంటే మన యొక్క డాక్యుమెంట్ క్రియేట్ ఎలిమెంట్ అన్నటువంటిది ఉపయోగించి డైనమిక్గా ఎలిమెంట్స్ని క్రియేట్ చేస్తాం, డైనమిక్గా డేటాని రెండర్ చేస్తాం. ఇవన్నీ కూడా ఇందులో చేస్తాం. అండ్ వీటన్నింటితో పాటుగా మనం డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ని మాన్యువల్గా డిప్లాయ్ చేస్తాం, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ చేస్తాం, గిట్ గురించి మాట్లాడుకుంటాం. అండ్ వీటన్నింటితో పాటుగా ఇప్పటివరకు మనం నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ని రియాక్ట్ మరియు నోడ్లో ఏ విధంగా ఉపయోగిస్తాం, మాడ్యూల్స్ అంటే ఏంటి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఏ విధంగా వర్క్ అవుతుంది, మీకు చెప్తున్నాను కదా 30 గంటల కోర్సులో జీరోతో మొదలైనటువంటి మీ ప్రయాణం హీరోని చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ యొక్క 30 గంటల కోర్సుని 30 రోజుల్లో ఏ విధంగా కంప్లీట్ చేయాలి అంటే చాప్టర్ 1 నుండి 20 వరకు 1 వీక్ తీసుకోండి, చాప్టర్ 21 నుండి 32 వరకు సెకండ్ వీక్లో కంప్లీట్ చేయండి, చాప్టర్ 33 నుండి చాప్టర్ 60 థర్డ్ వీక్లో కంప్లీట్ చేయండి, అలానే చాప్టర్ 61 నుండి చాప్టర్ 84 వరకు 4th వీక్లో కంప్లీట్ చేయండి. ఓకే, మీరు ఒక గోల్ పెట్టుకోండి, ఎలా అయినా 30 రోజుల్లో ఈ యొక్క కోర్సు నేను కంప్లీట్ చేస్తాను, జావా స్క్రిప్ట్లో నేను హీరో అవుతాను అన్నటువంటి గోల్ని పెట్టుకోండి. ఈ యొక్క 30 రోజులు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోండి. ఎలాగైనా ఈ యొక్క కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాతే నేను మూవీ చూస్తాను, ఫ్రెండ్స్తో బయట తిరుగుతాను అని చెప్పేసి ఒక మైండ్లో ఫిక్స్ అవ్వండి. 30 రోజుల్లో మీ యొక్క జీవితం అనేది తప్పకుండా మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 14th మార్నింగ్ 7:59 ఇప్పటి వరకు నేను చెప్పిందంతా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్.